హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరుణాస్ కిచెన్. ఈరోజు మనం పొటాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పొటాటో కర్రీని మనం తెలుగులో ఆలుగడ్డ అంటాం, బంగాళదుంప అని కూడా అంటాం. ఈ పొటాటో కర్రీని మనం చపాతీలోకి, పూరీలోకి కొంచెం మ్యాష్ చేసుకుంటాం. కానీ రైస్లోకి అయితే అలా మ్యాష్ చేసుకుంటే బాగోదు కాబట్టి నేను ఉడకబెట్టకుండా డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక 4 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ 4 మీడియం సైజ్ బంగాళదుంపలకి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఒక్కొక్క ఉల్లిగడ్డని ఇలా నార్మల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరి ఉల్లిపాయలు ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 యాడ్ చేసుకోవచ్చండి, పర్లేదు. కానీ నాకు ఉల్లిపాయలు అంతగా నచ్చదు కాబట్టి నేను ఒక ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత నేను 4 బంగాళదుంపలకి సరిపోయేలాగా ఒక 2 టమాటాలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. దీన్ని ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి, కానీ మనం బంగాళదుంపలు ముందే ఉడకబెట్టలేదు కాబట్టి కుక్కర్లో అయితే ఫాస్ట్గా కర్రీ అయిపోతుంది. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా వేడయ్యేదాకా వెయిట్ చేయండి. కుక్కర్లో ఆయిల్ ఇలా కొంచెం వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలా మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2-3 టైమ్స్ ఇలా నీట్గా కలపండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత దీన్ని కుక్కర్ మూత పెట్టేసి 2 లేదా 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇలా విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం కంప్లీట్ గా తీసేసి తర్వాత నీట్ గా కుక్కర్ ఓపెన్ చేసి అందులో ముక్కలు కొంచెం ఉడికాయా లేదా అనేది ఒకసారి ఇలా పట్టుకొని చూడండి. ఆలుగడ్డ ముక్కలు కొద్దిగా ఉడికాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి ముక్క ఉడికిందా లేదా బాగా చూసుకోండి. ఇది ఒకసారి మొత్తం ఉడికాక ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలండి. దాంతో పాటు ముందుగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇది రైస్ లోకి చేసుకుంటున్నాం కాబట్టి మరి థిక్ గా ఉంటే రైస్ లోకి ఎంత బాగోదు. కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కాబట్టి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత, మరి ఎక్కువ యాడ్ చేసుకోకండి. లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా నీట్ గా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు నార్మల్ గా ఉడకబెట్టండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసి నీట్ గా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడకబెట్టండి. ఇలా ముక్క వేడి రైస్ లోకి సర్వ్ చేసుకోండి.